బాలయ్య కోసం ప్రచారంకి హిందూపురంలో సింహం వేటకు బయలుదేరిందంటున్నారు మోహన్ బాబు. నా సోదరుడంటూ ఎంతో ఆప్యాయంగా బాలకృష్ణని పిలిచే మొదటి వ్యక్తి మోహన్ బాబు. గతంలో మోహన్ బాబు ఎన్టీ రామారావు గారితో ఎంతో అనుబంధంగా ఉండేవారు. మోహన్ బాబు అలాగే బాలకృష్ణ అన్నతమ్ముళ్లాగా ఉంటారు. అలాగే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ తరపున హిందూపురం నియోజకవర్గంలో ప్రచారం చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. సింహం వేటకు బయలుదేరిందంటూ మోహన్ బాబుకు సంబంధించిన ఈ విషయం అయితే ఇప్పుడు ఎంతో వైరల్ అవుతోంది. హిందూపురం నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ భారీ మెజారిటీతో గెలవాలని ఆయన కోరుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయాలు అయితే ఎంతో సంచలనంగా మారుతోంది. తెలుగుదేశం పార్టీ తరపున ఆయన పోటీ చేయడం అయితే పక్కా అంటూ ఆయనకి ఇప్పటికే మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో సినిమాలో ఎలాగైతే విజయం సాధించారో నా సోదరుడు తెలుగుదేశం పార్టీకి హిందూపురం ఎమ్మెల్యేగా గెలుస్తారంటూ చెప్తున్నారు. మోహన్ బాబుకు మరి ఇప్పటికే రాజకీయాలకు సంబంధించి ఎన్నో విభేదాలున్నాయి. అయితే సినిమాలకు పరంగా విభేదాలు కాదు. అది పర్సనల్‌గా వేరే రాజకీయ పార్టీకి ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున హిందూపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నందుకు ఆయన విజయం సాధిస్తారనైతే తెలుస్తోంది. కాబట్టి మోహన్ బాబు మొత్తానికి నందమూరి బాలకృష్ణ విజయం సాధిస్తారని కీలకంగా ఈ విషయాల్ని చెబుతూ మోహన్ బాబు చెప్పడం విశేషంగా మారుతోంది. మోహన్ బాబు గురించి మనకు తెలిసిందే. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఎప్పుడు తనకి మనసుకి ఏమనిపిస్తే అది నేరుగా చెప్పేస్తారు. అందులో డౌటే లేదు. అందుకే ఇప్పుడు మోహన్ బాబు నందమూరి బాలకృష్ణ గురించి చాలా సంవత్సరాల తర్వాత ఆయన రాజకీయంగా విజయం సాధిస్తారని చెప్పడం ఎంతో ఆనందంగా ఉందంటూ బాలయ్య అభిమానులు మోహన్ బాబుకు కృతజ్ఞతలు చెప్తున్నారు. ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి అవ్వడం కూడా బాలయ్య పక్కా అంటున్నారు మోహన్ బాబు.